సంక్షేమ పథకాల నిధుల విడుదలకు కూడా ఈసీ బ్రేక్స్ వేసింది. మరి ఈ నిర్ణయంపై మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఏముందమ్మా, సంక్షేమ కార్యక్రమాలను ఒక 2 రోజులు అక్కడిక్కడ చేసినా ఇబ్బంది లేదు. కానీ అవ్వాతాతల విషయంలో ఈ ముసలి జంబకాలు నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వాలంటీర్స్ పోయి వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చేటటువంటి పరిస్థితిని కూడా తీసేసి ఒక 40 మంది ప్రాణాలు తీసేసి చూడండి. అది బాధ అవుతుంది మాకు. ఏముంది చెప్పండి, రేపైనా ముఖ్యమంత్రి మేమే, ఎల్లుండైనా మేమే, 4 తారీఖు తర్వాత అయినా మేమే. ఇవాళ కాకపోతే రేపు చేసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తాం. వాళ్ళకి ఏది అవసరం ఉందో అది చేయగలుగుతాం. కానీ ఈ అవ్వాతాతలకు ఏం పాపం చెప్పండి? ఇది అవ్వాతాతలు వీళ్ళకి ఏం పాపం చేశారు? ఆ దుర్మార్గుడు నిమ్మగడ్డ రమేష్ వీళ్ళ అకౌంట్లలో ఏమంటాడమ్మా, 44 లక్షల మందికి అకౌంట్ ఉందంట. అకౌంట్లు వేసినా కానీ అకౌంట్ అంటే ఇంటికి పోయి మళ్ళీ తీసుకురాలేరు కదా, మళ్ళీ పోయి ఏటీఎంలో పోయి తీసుకురావాల్సిందే కదా, బ్యాంకుల దగ్గరకు పోయి తీసుకురావాల్సిందే కదా. ఈ 3000 అకౌంట్ ఉన్న వాళ్ళకు ఏటీఎం కార్డు ఉందో లేదో తెలియదు. మళ్ళీ బ్యాంకులలో పోయి లైన్లలో పడాలి. బ్యాంకు ఆ మండల హెడ్ క్వార్టర్లో ఉంటుందా తెలియదు, తాలూకా హెడ్ క్వార్టర్లో ఉంటుందా తెలియదు, పక్క ఊర్లో ఉంటుందా తెలియదు. ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా నిమ్మగడ్డ రమేష్ అనేటోడు పారాలిసిస్ వచ్చి కుష్టి రోగం వచ్చి చచ్చిపోతాడమ్మా. ఈ 40, 50 లక్ష 60, 66 లక్షల మంది అవ్వాతాతల పాపం తగులుతుంది వాళ్ళకి ఖచ్చితంగా. వైసీపీ అభ్యర్థుల్లో గెలుపుపై ఎలాంటి ధీమా కనిపిస్తుందంటారు? అలాగే డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ఇవాళ మోదీ చేసిన వ్యాఖ్యలు మీకు ఎంతవరకు మైనస్ అవుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన ఈ డబుల్ ఇంజన్ సర్కారు మోదీ గారికి ఏముందమ్మా? ఆంధ్రప్రదేశ్లో 19లో ఏం మాట్లాడిండు, 14లో ఏం మాట్లాడిండు, చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడిండు, ఆ రోజు ఏం తిట్టిండు, ఇవాళ ఏం పొగొడుతున్నాడు? ఈ డబుల్ ఇంజన్ సర్కారు ఎక్కడిది? యాడికెళ్ళి వచ్చిన సర్కారు? ఎక్కడ సర్కారులు అక్కడ ఎవరికి రాష్ట్రాలకు వాళ్ళు ఉండవు. మమతా బెనర్జీ ఉంది, డబుల్ ఇంజన్ సర్కారు ఉండే 3 సార్లు ముఖ్యమంత్రి అయిందా? స్టాలిన్ గారు ఉన్నారు, డబుల్ ఇంజన్ సర్కారే ముఖ్యమంత్రి అయిందా? వీళ్ళన్నీ దగాకోరు మాటలు. ఈడ 100 కంటే తక్కువ ఉన్న ఓట్లు ఒక దగుల్బాజీ పార్టీలతోటి పొత్తు పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటా డబుల్ ఇంజన్ సర్కారు, సింగిల్ ఇంజన్ సర్కారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు వీడికి రాలే, ఎన్నిసార్లు ఆయన ఆడికి రాలే? ఏ రోజన్నా ఒక్క రోజన్నా అవినీతిపరుడు అని చెప్పినావా? ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయినావు నువ్వు? ఇవాళ పొత్తు పెట్టుకొని 100 కంటే తక్కువ ఓట్లు ఉన్న దగ్గర ఒక 10 సీట్లు 6 సీట్లు ఎంపీలు తీసుకొని ఏదో 1, 2 గెలుస్తామని ఆశలు ఉన్నట్టుడు. కానీ ఈడ ఎవ్వడు కూడా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జాతీయ పార్టీ ఉన్నటువంటి మోడీ గారిని కానీ ఈడ సమ్మతించడానికి ఎవ్వరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఏం చేసిండు మోడీ? 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిండు? ఇవాళ పోలవరం గురించి మాట్లాడుతుండు, 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను. ఈ 10 సంవత్సరాలు ఏమి గార్ది పనులు తోమిండా? ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2700 కోట్లు ఇలా ఖర్చు పెట్టున్నది. ఆ బడ్జెట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. 12,500 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత కూడా 4 నెలలైనా ఫండ్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఇలా తగునామ్మా అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్టు ఆయన మాట్లాడకము, ఆ మాట్లాడిన దానికి ఎవరో సపోర్ట్ కొడతారనుకుంటే పొరపాటు. భారతీయ జనతా పార్టీకి 100 కంటే తక్కువ వచ్చినాయి. 6 సీట్లలో కూడా వాళ్ళు డిపాజిట్ పోతుంది వాళ్ళకు.